ఇక సినీ రంగం మరో సీనియర్ నటుడిని కోల్పోయింది. విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 4 గంటల సమయంలో హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో మధ్యాహ్నం 3:30 గంటలకు జరుగుతాయని కోట కుటుంబ సభ్యులు తెలిపారు. ఇవన్నీ ఉంటాయి కదా మా ఆ సెటైర్లతోనే మాట్లాడుకున్నాము ఒక 2 నిమిషాలు. నాకు షార్ట్ రెడీ అన్నా, నేను సాయంత్రం మాట్లాడతా మళ్ళీ అని సాయంత్రం చేస్తే పడుకున్నారు. అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు. పెద్దమ్మాయి చెప్పింది, కోటన్న పెద్దమ్మాయి. సర్లే నేను రేపు వస్తున్నట్టు చెప్పు, లేకుంటే ఎల్లుండి పొద్దున వస్తానమ్మా అని చెప్పిన. రమ్మన్నాడంట. కానీ ఈయన వచ్చేసరికి ఆయన లేడండి, వెళ్ళిపోయాడు. ఇంటికి వస్తే ఎంతో సంతోషంగా రారా బోర్ కొడుతుందిరా అనేవాడు. ఇప్పుడేమో హాయిగా పడుకున్నాడు. సొంత అన్నదమ్ముడు, కోటన్నకు తమ్ముడు ఉన్నాడు. కానీ నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాడు. ఎన్నోసార్లు ఒకే ప్లేట్లో భోజనం చేశాం. అన్నం ముద్దలు కలిపి పెట్టేవాడు నాకు. తినబాయ్, టైం తక్కువదిరా అని అనేవాడు. మేము ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా, ఏ లాడ్జిలో ఉన్నా పక్క రూములే. మళ్ళీ ప్రొడ్యూసర్లు మొత్తుకునేవాళ్ళు, మీరిద్దరు ఒకటే రూమ్లో ఉంటారు కదా, అయితే ఆయన నీ రూమ్లో ఉంటాడో లేక నువ్వు ఆయన రూమ్లో ఉంటావు, మాకెందుకండి నష్టం చేస్తారు, ఒక రూమ్ డబ్బులు వేస్ట్ అని అనేవాళ్ళు. అదే ఇదే అని చెప్పేవాళ్ళు. అట్లా ఎన్నో సందర్భాలు. మాటలకు అందనే సందర్భం. ఆ ఇద్దరం కనుక కోటన్న ఆత్మకి శాంతి చేకూరాలి, ఆ కోటన్న కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి. నా కోటన్న నేను